తెలంగాణ రాష్ట్ర బీసీ నేతల్లో ఒకరైన ఈటెల రాజేందర్ తాజాగా జూబ్లీహిల్స్ ఫలితాలపై సంచలన కామెంట్స్ చేశారు. జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఈటెల స్పందిస్తూ బండి సంజయ్ ని డైరెక్ట్ గా ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ ఇండైరెక్ట్ గా ఆయనకే ఈటెల వ్యాఖ్యలు వర్తిస్తాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకీ ఈటెల చేసిన కామెంట్స్ చూస్తే ఇలా ఉన్నాయి. ఎన్నిక ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ తెలంగాణలో కులం, మతం, రాజకీయాలు పనిచేయవన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇది బండి సంజయ్ ను టార్గెట్ చేసినట్లుగానే సొంత పార్టీ నేతలు సైతం భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది. ఈ ఎన్నిక బాధ్యతను కిషన్ రెడ్డి, బండి సంజయ్ తీసుకున్నారు. బండి సంజయ్ పూర్తిగా మతం ఆధారంగా ప్రచారం చేశారు. ముస్లిం టోపీ ధరించాల్సి వస్తే తల తీసుకుంటాననే ప్రకటనలు చేశారు. ఎన్ని చేసినా బీజేపీ రేసులో లేకపోవడంతో ఓటర్లు పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డికి వచ్చిన 63,000 ఓట్లలో 50,000 ఓట్లకు కోత పడింది. ఈ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పెద్దగా ప్రచారం చేయలేదు. గ్రేటర్ పరిధిలోని స్థానానికి ఎంపీగా ఉన్న ఆయన పాత్ర పరిమితంగా ఉంది. ఎవరూ ప్రచారంలో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని కూడా అడగలేదు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ తీర్పుపై తనదైన శైలిలో ఈటెల విశ్లేషణ చేస్తున్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపేలా, నవీన్ యాదవ్ కి లాభం చేకూరేలా ఉంటూనే విభజిత రాజకీయాలకు కేంద్రంగా ఉంటాయని, అలాంటివి తెలంగాణలో పనిచేయవని ఈటెల తెలిపారు. అంటే బండి సంజయ్ మార్క్ అవసరం లేదని ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఇరువురు కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం, బీసీ నేతలు కావడంతో అవకాశాల విషయంలో వారి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. అవి అంతకంతకు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈటెల సమయం దొరికినప్పుడల్లా కేసీఆర్ భజనే చేస్తూ ఉంటాడు. ఇంతకు ఈటెల బీజేపీలోనే కొనసాగుతారా, మళ్లీ సొంత గుటికి చేరే అవకాశం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈటెల మాత్రం బీజేపీని చిక్కుల్లో పడేసేలా మాట్లాడడం సొంత పార్టీ నేతలకు, బండి సంజయ్ అభిమానులకు, అనుచరులకు నచ్చట్లేదు. మరి దీనిపై బండి సంజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.